విధిలేని పరిస్థితుల్లో ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాస్తవానికి మేము 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమం వద్దనుకున్నా. సాక్షి లాంటి పనికిమాలిన మీడియా దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తే ఇది సందర్భం కాదు, కర్మక్రతువుల కార్యక్రమం పూర్తయ్యాక స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నాం. చివరికి దాన్ని కూడా సమాధానం చెప్పుకోలేక మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు. తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు, మనం చెప్పాల్సిందే, చావును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకి వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం ముందుకు వచ్చాం. సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు. 200 కోట్ల రూపాయల 40 ఆస్తులు బిదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు, కోడల పేరు, తమ్ముళ్ళ పేర్లతో, ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు. ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం, ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా? మీరు ఒక మనుషుల? సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద, నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా రాతలు రాశారు. నా భార్య మీద రాశారు, మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు. నా కుటుంబానికి, మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు. ఆఖరికి డైరెక్ట్గా 2 కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళకు పట్టడం లేదని కూడా రాశారు. నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండి అని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా, నోటీసులు ఇచ్చారు. 1 కాదు, 2 కాదు, 1000 ఎకరాల సాల్ట్ భూములు ఆక్రమించున్నాను, అదొక సపరేట్ రాజ్యం, బీదా రవిచంద్రన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు. 1 ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా, నా యావత్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తాని కలెక్టర్లకు ఎత్తుకొని పోయి ఇచ్చా. అయిపోయినాయి. 2014 నుంచి 24 దాకా ఎయిర్పోర్ట్ భూముల్లో రాసి రాసి బీదా రవిచంద్ర సుబ్బానాయుడిని అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు, సర్వేయర్లు 10ల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు. 1 ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగారా అని 2019 డిసెంబర్ 8వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక, మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో 9 జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ 9 జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరుగున్నా, ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని. మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరుగున్నా నేనే బాధ్యుడిని, వెరిఫై చేసుకోండి అని. ఇది నాకు కొత్త కాదు. సాక్షి మీడియా నా మీద దాడి చేయడం, కాంగ్రెస్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, 2004 నుంచి 20 సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎయిర్పోర్ట్ భూముల్లో ఏమన్నా జరిగినాయా? ఏమన్నా చూపించారా? లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న 100 ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా? లేకపోతే 1000 ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరా వేశారు నా మీద. ఏమన్నా ఒక్కటన్నా సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి, మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా? ఈరోజు
రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని. నా మీద 100 రాయొచ్చు, కానీ నా ఆప్త మిత్రుడు 30 సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాం. 98లో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను చేపట్టిన రోజు నుంచి వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపడితే పైన ఉన్నాడు రామానాయుడు గారు. ఆయన మండల ప్రెసిడెంట్, నేను చిన్న వయసు, ఆయన కొడుకుల కంటే చిన్నోడిని నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైనా అన్ని నియోజకవర్గం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేశాం. ఈనాటికి రాజకీయంగా అనేక సమస్యలు వస్తుంటాయి. 2 కుటుంబాలు ఒక మాట మీద నడుస్తున్నాం. మేము ఏం రాశారు నిన్న, రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములంట, దగదర్తి ఎయిర్పోర్ట్ దగ్గర విలువైన భూములు, జువలదిన్న ఫిషింగ్ హార్బర్, ఇసుకపల్లిలో 40 ఎకరాలు, 40 ఆస్తులు బదలాయింపు. అసలు నిస్సిగ్గుగా మణిపాల్ హాస్పిటల్కి తీసుకుపోయి రిజిస్ట్రార్లను బెదిరించి సుబ్బానాయుడు చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో, లేకపోతే వాళ్ళ బంధువులు, లేకపోతే వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు. కానీ మీరు ఎవరిని డ్యామేజ్ చేశారు? బేదా రవిచంద్ర ఒక్కడిని కాదు, ఒక విలువైనటువంటి కుటుంబం 2 కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావుని వెంటిలేటర్ తీస్తే 1 గంట 2 గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడని అంటే చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు, వెంటిలేటర్ మీదనే. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ 1-2 గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం, శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు. అక్కడ గంటకి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, సీఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు. మణిపాల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్ష్యం మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు సాక్ష్యం మీడియా మేనేజ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావత్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా. ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పుకుంటాను నేను. ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది.